దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ కూడా ఈ ఉపవాస ప్రార్థన కూడా ఒక చేరు వచ్చిన మిమ్మల్ని పట్టుకొని ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి యొక్క 4 దినాల ఉపవాస కుటికెలలో మొదటి దినము ప్రభు సన్నిధికి మనం చేరి ఉన్నాం. మరి ఇంతవరకు కూడా ఈ గడిచిన 2025వ సంవత్సరంలో ప్రారంభం నుంచి నేటి వరకు కూడా తన కృపను మనకు తోడుగా ఉంచి మనలను కాపాడి భద్రపరిచి ప్రభు సన్నిధిలో స్థిరపరిచిన దేవుని గణ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభుకి మనం ఎంతైనా కానీ మనము రుణస్థలమై ఉన్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మనల్ని పరిశీలన చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప సమయంగా భావించి భక్తి శ్రద్ధలతో ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపవలసిందిగా ప్రభు పక్షాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఈ 2025వ సంవత్సరము ప్రారంభ దినాలలో మనతో పాటు తమ యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన అనేక మంది నేటి దినాన మన కళ్ళెదుట వారు కాలగర్భంలో గడిచిపోయిన వారు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. మనలాగే అనేకమైన ప్రణాళికలను అనేకమైన ఆశలతో ఈ సంవత్సరమైనా కానీ నేను నా కుటుంబము సంతోషంతో సుఖంగా ఒక మంచి జీవనాన్ని కొనసాగించాలని ఆశ కలిగి జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన అనేకులు ఇటు సమయాన్ని చూడలేకపోయారు. అయినా కానీ మనము ఇంకా దేనిని బట్టి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడో, మనము నశింపక సజీవుల దేశంలో కాలం గడిపే మహా గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి అందరం కూడా ఒకసారి ప్రభుకి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని నశింపక కాపాడిన రీతిని మనము స్మరించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును కూడా మనము ఈ క్షణాలలో స్మరించుకొని దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన మన పట్ల తను చూపిన తన కృపను బట్టి, చాపిన తన యొక్క బాహువును బట్టి మనల్ని సురక్షితంగా మనం ఉంచిన దేవునికి ఎంతైనా కానీ మనము రుణస్థులమై ఉన్నాం. ఈ విషయాలలో ఏమండి ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండా దేవుని నామాన్ని బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువును మనము స్తుతించే వారముగా మనం అందరం కూడా ఉండాలి. దేవుని గణ పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకందరికీ కూడా బాగా పరిచయమైన లేఖన భాగం. నిన్నటి వరకు కూడా ఏమండి క్రిస్మస్ పర్వదినాలలో అనేకమైన వర్తమానాలను మనం విని ఉన్నాం క్రీస్తు యొక్క పుట్టుక గురించి. దానిలో ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే, అతి ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకము చేసుకోవాలనుకుంటే ఏమండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమండి మనకి ఇలాగూ రాయబడి ఉంటుంది. ఏమండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట ఇక్కడ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ఎంతోలో చాలా గొప్ప విషయాలు నేను చెప్పుకోవాలనుకుంటే ఏమండి బహుశా ఈ ప్రపంచంలో ఏదండి ఆయన ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు. అనేకమైన ప్రేమలు మనకు కనబడుతూ ఉంటాయి, కానీ మన కళ్ళకు కనబడే ప్రతి ప్రేమ వెనక కూడా ఒక స్వార్థం ఉంటుంది. ఏమండి ఒక స్వలాభంతోనే మనము ప్రేమను ఇతరులకు పంచే విధంగా ఉంటాం.
మన ప్రేమను ఇతరులకు అందించే విధంగా ఉంటాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏముంది అని ప్రేమించాడు చెప్పండి? ఏమండి, మన దగ్గర ఏముంది మనల్ని ప్రేమించడానికి? ఏమండి, ఈ లోకంలో మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనకంటే బాగా అందచందంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం. ఏమండి, బాగా అందం కలిగిన వారిని. ఏమండి, మనం ఆయన కంటే అందరం సౌందర్యవంతులమా? మనల్ని కలగజేసిన వాడు ఆయనే కదా. ఏమండి, ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? డబ్బున్న వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం, డబ్బున్న స్నేహితులు కావాలని. ఏంటంట, కొంచెము ధనం ఉన్న వారిని ఎక్కువగా ప్రేమిస్తే వారి ద్వారా మనకి ఏదన్నా ప్రయోజనం కలిగిద్దామని స్వార్థంతో స్వలాభంతో మనం ప్రేమిస్తాం. మరి దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏదంటే మన దగ్గర ఏమని చెప్పండి? ఆయనకన్నా డబ్బు ఉందా? ఆయన ఏమండి, కీర్తనకారు అంటాడు కదా, ఆకాశ మహాకాశాలు పట్టజాలన్న మహిమకు ఆయన కలిగి ఉన్నాక ఏందంట, ఈ భూలోకంలో ఉన్న వెండి ఆయనదే, బంగారం ఆయనదే, పశువులు ఆయనవే, ఎండి మేకలు ఆయనవే, గొర్రెలు ఆయనవే. ఆయనకి మనం ఏమిచ్చి ఏందంట ఆయన వద్ద నుంచి మనం ప్రేమను మనం పొందుకునే వారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలామంది జ్ఞానులను ఎక్కువగా ప్రేమించే వారుగా ఉంటారు. జ్ఞానం కలిగిన వారితో ఉండాలని, సహవాసం చేయాలని. మనకు ఆయనకు మించిన జ్ఞానం మన దగ్గర ఉంది చెప్పండి? భక్తుడు అంటాడు ఏంటంట, ఆయనకు అజ్ఞానం లేదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా కొలమాన వేసినా కానీ ఆయనకి ఏదంటే ఆయనకున్న దాంట్లో చిన్న రవ్వ కూడా దానికి సరిపోదని చెప్పేసి భక్తుడు తెలియజేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే గమనించండి, ఈ 2025 సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసము ఈ 27వ తారీఖు వరకు కూడా ప్రభువు మనల్ని ఎందుకు ఇంకా మనల్ని సజీవులుగా ఆయన మనల్ని ఉంచాడంటే, ఇక్కడ రాస్తాడు కదా, మనము నశించకుండా ఉండాలని. ఎందుకంటే అండి, మనము నశించకుండా ఉండాలని. ఎక్కడ నశించకుండా ఉండాలని? ఈ లోకములో నశించకుండా ఉండాలని. ఏంటంట, దేవునితో ఉండే ఆ యుగకాల జీవితంలో కూడా మనము కూడా నశింపబడక, విడిచిపెట్టబడకుండా, ఏమండి, త్రోసివేయని వారుగా ఉండకుండా మనము ఏంటంట సజీవంగా ఉండాలని, జీవం కలిగిన వారుగా ఉండాలని ప్రభువు మనకు ఒక అవకాశాన్ని మరలా అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమండి, ఇదిగో విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అవును, మనము నశించకుండా ఉండాలని, మన జీవితాలు పాడవకూడదని. ఏంటంటే ఈ లోకంలో కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో ఏంటంటే కొట్టుమిట్టాడుతున్న మన బ్రతుకులు ఏంటంటే నశించకుండా, ఓడ బ్రద్దలవ్వకుండా, ఏమండి, అసమాధానంతో మన జీవితం ఉండకుండా దేవునితో యుగగాలు జీవించి సుఖ సంతోషాలతో నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని ఆయన మనల్ని ఇంకను సజీవులుగా మనల్ని ఉంచిన కారణం ఏంటంటే, మనము ఆయన యందు మనం విశ్వసించిన వారిగా ఉండాలని. ఏంటండి, ప్రభు యందు మనము విశ్వాసమును కనపరిచిన జీవితాన్ని మనము కలిగి ఉండాలని, విశ్వాసమును మనము సంపూర్ణంగా మార్చబడాలని, ఏమాత్రము కొద్దిపాటి అవిశ్వాసము లేని జీవితంను కూడా మనము కలిగి ఉండాలని, ఎక్కడ కూడా దేవుని యొద్ద నుండి మనము విడిచిపెట్టని వారుగా మనం ఉండాలని, మనము నశింపకుండా ఈ ఇహమందు పరమందు కూడా మనము దేవునితో మనము సుఖ సౌఖ్యంగా మనం జీవించాలని దేవుడు మనకు మరలా ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడే ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, ఎంతవరకు మనము బ్రతికి ఉన్నామంటే, మనము నిలిచి ఉన్నామంటే ఏంటండి, అది మనం చేసే భక్తిని బట్టి కాదు, మనకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ ఏంటంట ఇంకా కూడా మనము ప్రభులో మనకున్న విశ్వాసాన్ని మనము స్థిరపరుచుకోవాలని,
విశ్వాసమందు స్థిరులుగా మనం మార్చబడిన జీవితాన్ని మనము కలిగి ఉండాలని, ఒకవేళ దేవుణ్ణి కానీ మనము ఎరగకపోయినట్లయితే, ఇంకా కూడా దేవుని మీద మనము నమ్మకాన్ని మనము కలిగి ఉండకపోతే, ఇంకా కూడా రక్షణ లేని జీవితాన్ని ఒకవేళ మనం జీవిస్తా ఈ లోక వ్యసనాలతోనే, ఈ లోకపు ఇక్కట్లతోనే మనం బాధపడేవారుగా మనము ఉండినట్లయితే, మనము అలాగే కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినట్లయితే ఏదంట ఆ నరకంలో, ఆ యొక్క శ్రమల కొలిమిలో, ఆ యొక్క ఆ యొక్క ఆరని అగ్నిలో మనము నశింపకుండా మనం ఉండాలని దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడే ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మన అనుదిన దైనందిన జీవితాలలో మనం ఎలా ఉండాలంటే, ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నా విశ్వాసం ఎలాగుంది, నా విశ్వాసము ఎలాగుంది. ఇదిగో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు భక్తుల విశ్వాసాలను ఆయన ఏం చేశాడండి? పరీక్షించాడు, పరిశోధించాడు. ఏమంటే చెప్పండి, దేవుడు ఆదామును పరిశీలన చేశాడు. ఎట్లాగా? తోటలో ఆ యొక్క జ్ఞానవృక్ష ఫలాలు పెట్టి. ఇదిగో దేవుడు నోవాహును పరీక్ష పెట్టాడు. ఇతడు ప్రకటిస్తాడా, ఇతడు ఓడను కడతాడా అని. దావీదుకు పరీక్ష పెట్టాడు, అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. ఏంటంట వారికున్న విశ్వాసాలకు పరీక్ష. అవును, మనకున్న విశ్వాసము దేవుని యొక్క పరీక్షలో మన విశ్వాసము నిలిచేదేనా? ఒకవేళ మనము ఉన్న విశ్వాసము దేవుని పరీక్షలో కానీ ఒకవేళ పడిపోయేటట్లయితే, తొట్టిల్లేదైతే, ఒకవేళ అల్ప విశ్వాసం అయితే, ఆ విశ్వాసాన్ని మరలా కూడా మనము దృఢపరుచుకొని విశ్వాసములో స్థిరులైన జీవితాన్ని జీవించాలని విశ్వసించిన వారు, ఇంకా ఎవరైనా కానీ ప్రభువుని తమ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ఏంటంట, ఇకనైనా కానీ ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఏదంట పెట్టబడి ఉన్నది. ఏదంట ఏమని అడుగుతున్నాడు ఆ యొక్క తోట కాపరి, అయ్యా ఇంకొక సంవత్సరమైనా కానీ దీనికి నీవు అవకాశం ఇవ్వు. అవును, దేవుడి యొక్క 2025 సంవత్సరంలో యొక్క డిసెంబర్ 27వ తారీఖు వరకు ఒకవేళ నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు రక్షణ పొందాలనేమో, నువ్వు ప్రభువుని బిడ్డగా నువ్వు మారాలనేమో. అయితే నీవు దానిని రక్షణ పొందిన వారు దానిని నిర్లక్ష్యము చేయని వారుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మన యందు తన ప్రేమను వెల్లడిపరిచిన వాడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు తన ప్రేమను ఆయన మనకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. నిత్య జీవాన్ని మన కొరకు ఆయన భద్రపరిచిన వాడై ఉన్నాడు. ఇహమందును పరమందును ఏందంట ప్రభుతో ఉంటే ఆ జీవితమే వేరు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ యొక్క చివరి దినాలలో ప్రవేశించిన మనమందరం కూడా మనం స్వకీయ పరీక్ష చేసుకుందాం. ఏదంట, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడేది విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక. అవును, ఏందండి, మనము ఆయన యందు మనం విశ్వాసం ఉంచాం. అయితే ఆ విశ్వాసం అనేది ఏంటండి మనలను నశింపక నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళేదా? ఒకవేళ రక్షింపబడిన నీ విశ్వాసము అల్ప విశ్వాసమై కొన్ని విషయాల్లో ప్రభు యందు నమ్మిక లేని జీవితాన్ని జీవిస్తున్నామేమో, ప్రభు మీద ఆధారపడిన బ్రతుకును నువ్వు బ్రతుకుతున్నావేమో. అయితే మనము ఇదేనంట దేనిని బట్టి కూడా మనము కృంగిపోని వారముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాగో సెలవిస్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. ఏదంట, విశ్వసించువాడు కలవరపడడు. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ విశ్వాసంలో కూడా పరీక్షించబడిన విశ్వాసాన్ని బట్టి ఏందండి పేతురు రాస్తాడు కదా, మీ విశ్వాసము అగ్ని వలన పరీక్షించబడినదైతే ఏంటంట అది అమూలమైన విశ్వాసముగా మార్చబడుతుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మన విశ్వాసము నిత్య జీవానికి నడిపించే స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా లేమా?
ఏ ఏ విషయాల్లో మనము విశ్వాసంలో నుంచి మనం తొలగిపోయే జీవితాన్ని మనం జీవిస్తున్నాం, తొలగిపోయే ఏదండి ఆ తొట్టిల్లిపోయిన అల్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామో మనము గుర్తెరిగి ఏదంట ఈ యొక్క చివరి దినాలలో ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకొని ఏంటంట విశ్వాసమందు వేరుపారిన జీవితాన్ని కలిగి ఉన్నవారుగా మనమందరం కూడా ఉందుముగాక. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అందుకనే దేవుడు ఇంకా తన ప్రేమను మనని వెల్లడపరిచి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, మన కొరకు దాచిన మేలును మనకు అనుగ్రహించడానికి ఇదిగో ఆ యొక్క జీవవృక్షములో, ఆ యొక్క పరలోకమైన ఆ తోటలో, వనములో శ్రేష్టమైన ఈవును మనకు అనుగ్రహించడానికి ఏమండి ఏంటంట మన విశ్వాసము దానిని చేరేదేనా. కాబట్టి ఈ యొక్క చివరి దినాల్లో మన విశ్వాసం మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. తాను నిలుచుచున్నా అని అనుకుని వాడు పడిపోకున్నట్లు తను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. దానియేలు గ్రంథం ఎలాగైతే ఆ మెనేటెకెల్ ఒఫార్సిన్ ఆ యొక్క త్రాసులో త్రోసబడినప్పుడు, ఇదిగో మన విశ్వాసం అనేది ఆ త్రాసులో వేయబడినప్పుడు ప్రభు యొద్ద మన విశ్వాసము త్రోగబడినదేనా, ప్రభు యొద్ద మనకున్న విశ్వాసము ఆ యొక్క తూకములో ఏంటంట నెగ్గేదేనా, గెలిచేదేనా. కాబట్టి ఒకవేళ నువ్వు మన విశ్వాసమును మనం జీవిస్తూ ఉన్నా, ప్రభు యందు బిడలుగా మనం బ్రతుకుతూ ఉన్నా, కానీ మనం ఎందుకు కానీ ప్రభువును మెప్పించే విశ్వాసము ఏదండి, ఇదిగో ఏమన్నాడండి, ఇదిగో ఇంతటి విశ్వాసము నేను యూదులలో నేను ఆయన మెచ్చుకుంటున్నాడు దేవుడు. ఎవరి విశ్వాసాన్ని బట్టి? విశ్వాస పరీక్షలో నెగ్గేవారి విశ్వాసాన్ని బట్టి. అబ్రహాము ఇచ్చిన కుమారుని ఇచ్చాడు కాబట్టే, ఆ పరీక్షలు అబ్రహాము గెలిచాడు కాబట్టే ఏందండి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. మనము కూడా ఈ 2025 సంవత్సరంలో ఎట్లా ఉండాలంటే మనము విశ్వాసంలో మనము గెలిచే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. తొట్టిల్లిపోయే విశ్వాసాన్ని మనం కలిగి ఉండకూడదు. కాబట్టి నశింపక, ఒకవేళ మారు మనసు పొందలేదా, మారు మనసు పొందు. రేపేమో జరుగునో నీకు తెలియదు. ఎప్పుడు ఎవరికి ఏ గడియ ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో నీ మనసులో ప్రభువా నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నువ్వు ఈ లోకానికి దిగవచ్చిన వాడవని, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టిన వాడవని, 3వ దినాన మరణపు ములు నా కొరకు విరిచిన వాడవని, నువ్వు ఇదిగో ప్రభువా సజీవుడివై తండ్రి యొక్క కుడిపార్శ్వమున నువ్వు చేర్చబడిన వాడవని, నువ్వు నిరంతరం మా కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా ఉన్నావని, నువ్వు మరలా మా కొరకు రాబోతున్నావని ప్రభువా, నీవే నా దేవుడవని, నీవే నాకు మార్గమని, నీవే నా రక్షణని ప్రభు యందు విశ్వాసముంచు. అప్పుడు ఏమవుతుందంట, నీకు దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించడానికి ప్రభు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్పాలని ఆశిస్తున్నానంటే, ఇదిగో ఇంతవరకు కూడా మనము నిలిచి ఉన్నామంటే, మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఏంటంటే, మొదటగా మన విశ్వాసము స్థిరమైనదా, మన విశ్వాసము బలమైనదా, మన విశ్వాసము దేవుడు ఆమోదకరమైన ఏంటండి ఆమోదపరిచే విశ్వాసమేనా, ఏదండి మన విశ్వాసము దేవుని యొక్క త్రోకములో తూగే విశ్వాసమేనా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక. కాబట్టి మన విశ్వాసాన్ని మనం వృద్ధిపరుచుకుందాం. శిష్యులు ప్రభువుని వేడుకున్నారు. శిష్యులు ఏంటండి ప్రభువుని ఏం చేశారండి, ప్రభువుని బ్రతిమాలుకున్నారు, వేడుకున్నారండి. అయ్యా, ఎవరు వేడుకుంది? శిష్యులు కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారే శిష్యుల విశ్వాసాన్ని స్థిరపరచమనిందట. ఇదిగో సాతాను మిమ్మలను జల్లెల్లో వేసి గోధుమలను జల్లించాలనుకున్నాడు, కానీ మిమ్మల్ని ఏంటంట మీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచాలని నేను తండ్రిని వేడుకున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి అవును, ఒకవేళ దేవుడు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే మనం ఎట్లా ఉండాలంట, విశ్వాసమందు స్థిరులుగా ఉందాం. దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ 2026 సంవత్సరం ఏముందండి, ఏమండి దేవుడు తలుచుకునేందంట తరతరాలు మనకు దీవెనగా మనల్ని అనేకులకు దీవెనలుగా మార్చగలిగిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి రక్షణ లేకపోతే రక్షణ పొందుకుందాం. ఒకవేళ రక్షించబడిన మనమైతే ఏంటంట, విశ్వాసంలో స్థిరులుగా మనము మార్చబడదాం. స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూడండి, అన్నీ కూడా మనకు తెలిసిన వాక్య భాగాలే. రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ ఏదంట మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏదంట, రెండవదిగా మనం ఇంకా కూడా నశించకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు నిత్య జీవాన్ని భద్రపరిచి ఉంచాడు. ఆ ప్రేమను బట్టి మనము ఇంకా కూడా మనము నశింపకుండా ఉన్నాం. కాబట్టి విశ్వాసమందు స్థిరులుగా మనము మార్చబడదాం. రెండవది కంట ఆయన ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, మనం చూసుకునే ఏంటంట, ఎందుకంటే అందరూ రక్షింపబడాలని. ఏంటండి, అందరూ కూడా రక్షించబడాలని. ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది అందరికీ. అందరూ అంటే ఎవరు? రక్షించబడిన వారా, రక్షింపబడిన వారా? ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఏమండి, ఇందులో 2 కోణాలు ఉన్నాయి. రక్షింపబడిన వారు, రక్షింపబడబోయేవారు. వీళ్ళందరి కోసం కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఆలస్యం చేస్తాడంట. కారణం ఏంటంటే, రక్షించబడిన వారేమో ఏంటంట ప్రభు ఎదుట సంపూర్ణులుగా మార్చబడాలని, పరిశుద్ధులుగా మార్చబడాలని ఎఫెసీ రాసిన పత్రికలు రాస్తాడు కదా, 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఏంటంట, ఏ ముడత, ఏ ముచ్చ, ఏ డాగు, ఏ కలంకము లేని వారుగా మహిమగల దానిగా నిన్ను ప్రభు ఎదుట నిన్ను ఆయన నిలబెట్టవలనని వాక్యము చేత ఉదక స్నానము చేస్తున్నాడు అంటాడు. అంటే ఏంటంట, ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఏమండి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఏమండి, సంవత్సరాలు అసలు చెప్పాలంటే ఈ 2025 సంవత్సరం ఎలా గడిచిపోయిందో అర్థం కావట్లా. ఏంటండి, నాకైతే మొన్నే కదా నూతన సంవత్సరం వచ్చిందన్న ఫీలింగ్ కలుగుతుంది. తీరా చూస్తే మనం ఎక్కడున్నాం చెప్పండి, డిసెంబర్ మాసంలో ఉన్నాం. ఏంటండి, సంవత్సరాలు ఇట్టే గడిచిపోతున్నాయి. కానీ ఏదంట, ప్రభు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే, ప్రభు ఎందుకు ఇంకా మనల్ని సజీవులుగా మనల్ని నిలబెడుతున్నాడంటే, ఆయన ఆలస్యం వెనకాల కారణం ఏంటంటే, మనము ఏం చేయబడాలంట, అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎవరైనా ఏదన్నా ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకున్నారనుకోండి, ఏదైనా విందే పెట్టుకున్నారు, సరే పెళ్ళే పెట్టుకున్నారు అనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? పెళ్ళికి మొదటగా అందరూ రావాలి, మరి ప్రాముఖ్యంగా ప్రేమించిన బంధువులందరూ కూడా రావాలి. ఇంకా వచ్చిన వారు అందరు కూడా ఏముండాలంట, చివరి వరకు కూడా విందు సమృద్ధిగా ఉండాలి. ఇదే కదా కోరుకునేది, ఇదే కదండి. అట్లాగే దేవుడు కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, మన కోసం తన ప్రాణాన్ని ఏంటంట ఈ లోకానికి దిగి వచ్చి రిక్తుడిగా చేయబడి తన చివరి రక్త బొట్టును మన కొరకు కార్చి మనకు ఆయన అనుగ్రహించిన రక్షణ మనం పొందుకొని ఆయనతో పాటు యుగయుగాలు జీవించే ఆ జీవితాన్ని మనం జీవించాలని ఆయన ఇంకని కూడా ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. కారణం ఎందుకంటే, మొదటగా రక్షించబడిన వారైతేనేమో ఏం చేయాలండి, తమ రక్షణను అంతము వరకు కొనసాగించుకోవాలి. ఏంటండి, స్వార్థలో రాస్తాడు కదా, భక్తులు రాస్తాడు కదా, ఇదిగో ఏమండి పౌలు రాస్తాడు, ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 పైన వచ్చేదారిలో ఏంటంట, ఇదిగో మనుషులు ఎదుట మీరు ఉన్నట్లు కాక ఏంటంట
ఎవరు ఎదుట ఉన్నా లేకపోయినా కానీ అంతము వరకు మీ రక్షణను మీరు ఓపికతో ఏంటంటే అంతవరకు మీ రక్షణ మీరు కొనసాగనియుండి అంటాడు. ఇంకా రాస్తాడు మరొక చోట, అంతము వరకు తమ రక్షణను కాపాడుకునేవాడు మాత్రమే ఏంటంట ఆ యొక్క నిత్య జీవానికి పాత్రుడిగా చేయబడతాడు. అవును, మనము రక్షించబడటం ఏమని చెప్పండి, ఏంటంట రక్షించబడటం చాలా చిన్న విషయమే, అది పెద్ద విషయం కాదు. అది కూడా ప్రభు ద్వారానే మనకు వచ్చేది అనుకోండి. అయితే రక్షించబడిన మనము ఏం చేయబడాలంట, ఏంటంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా ఆ రక్షణలోనే మనం ఏం చేయాలంటే మనము అంతవరకు దానిని మనము కొనసాగించే వారముగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడంటే ఏంటంటే మనం ఇంకా కూడా పవిత్రంగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము, ఇది బాగా మనం పెళ్లి విషయాలు చదువుకుంటాం. చూడండి 27వ వచనంలో, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుకున్నటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట మనం అక్కడ అదే చదువుకున్నాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే రక్షించబడిన వారు ఏంటంటే అందరూ అంతటా రక్షింపబడటం మాత్రమే కాదు, కానీ ఏం చేయబడాలంట, దేవుడి దృష్టికి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఏ కలంకము ఏ మచ్చ ఏ డాగు లేని వారుగా ఉండాలని. అవును, మనం కూరగాయల మార్కెట్కి వెళ్తే తిన్న కూరగాయలు కింద మీద అన్నీ ఎతికి కొంటాం. ఏమండి, పుచ్చులున్న కూరగాయలు కొంటామని చెప్పండి, కొంటామా? కొనం. మరి ప్రాముఖ్యంగా యాపిల్ కాయలు అయితే మరి ఏం చేస్తాం చెప్పండి, చుట్టూ తిప్పి చూస్తాం. వాడు స్టిక్కర్ వేస్తే స్టిక్కర్ కూడా బిగుతాం, స్టిక్కర్ కింద ఏమన్నా మచ్చ ఏమన్నా ఉందేమో, డాగ్ ఏమైనా ఉందేమో అని చెప్పి. అట్లాగే దేవుడికి వాడు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, నేనేమంటానంటే ఇదిగో ఇంతవరకు కూడా ప్రభు మనకు ఎందుకు సమయాన్ని ఇచ్చాడు, ఇంతవరకు కూడా దేవుడు మనకు ఎందుకు సమయాన్ని అనుగ్రహించాడంటే అందరూ కూడా రక్షించబడాలని, ఇంకా రక్షించబడిన వారు తమ జీవితంలో ఏంటంట పవిత్రతను కాపాడుకోవాలని, ఏ కలంకము లేని వారికి ఉండాలని, తమ యొక్క మనసాక్షి తమ మీద ఏ యొక్క ఆరోపణ చేయని వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం ఏం చేద్దామంటే ఏంటంటే ఆయన ఇంకా ఎందుకు మనకు ఏంటంటే ఈ 2025 సంవత్సరంలో ఇంతవరకు ప్రభు మనకు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే మనము పరిశుద్ధులుగా మార్చబడాలని, నిర్దోషులుగా మార్చబడాలని, ఏ కలంకము లేని వారుగా మనము జీవించాలని ఆయన ఆశిస్తూ ఆయన ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటంట ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఏం చేద్దామండి, మనము స్వకీయ పరీక్ష మనల్ని చేసుకోవాలి. ప్రభువా, అయ్యా ఇదిగో నా విశ్వాసము ఆమోదయోగ్యమైనదేనా, అయ్యా నా విశ్వాసము స్థిరమైనదేనా, ప్రభువా ఇదిగో నేను పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానా, నేను పవిత్రంగా నా బ్రతుకు నేను వెల్లడిపరుస్తూ ఉన్నానా, ఇంకా ఇదిగో ప్రభువా నీకు ఆయాసం కలిగించే విషయాలు ఏమైనా నా జీవితాల్లో ఉన్నాయా, ఏంటంటే నీకు ఆయాసం కలిగించే విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఏంటంటే మనం ఏం చేయాలంటే మనము స్వకీయ పరీక్ష మనము చేసుకునే వారముగా మనం ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, దేవుని అనుగ్రహము
మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చాలా ఇక్కడ మూడవదిగా ఎందుకంటే మొదటగా ఆయన ప్రేమను మన ఎందుకు ఆయన మనకు అగపరిచిన వాడిగా ఉన్నాడు. ఎందుకంట మన విశ్వాసంలో మనము స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని. రెండవదిగా ఆయన ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఏదంట మనం అందరం కూడా ఏ కలంకము ఏ మచ్చ ఏ డాగు లేకుండా మహిమగల వారముగా మనం అందరం ఉండాలని, అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనము గ్రహించుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఒక నిర్ణయాన్ని మనము తీసుకునే వారముగా ఉండాలి. మూడవదిగా ఏదంట ఆయన మారు మనసు విషయంలో ఏం చేస్తాడంట, రక్షణ పొందిన వారి నిమిత్తము ఇంకనిదిగో బంధకాల చేత బంధించబడిన వారు, త్రాగుడైన వ్యసనం కావచ్చు, జోదమైన వ్యసనం కావచ్చు, జారత్వమైన వ్యసనం కావచ్చు, ఏమేనండి అల్లరితో కూడిన ఆటపాటలే కావచ్చు, ఎన్ని విషయాలు కలిగి ఉన్న వారి పట్ల దేవుడు ఎందుకు ఎట్లా ఉన్నాడంట, దీర్ఘశాంతము కలిగిన వాడిగా ఉన్నాడంట. కారణం ఏంటి? ఎందుకంట తన కాఠిన్యాన్ని చూపించకుండా ఏంటంట అందరూ మారు మనసు పొందాలని. స్తోత్రం, హల్లెలూయా. మారు మనసుకు అందరూ ప్రేరేపించబడాలని ఆయన అనుగ్రహించే అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించిన వారుగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి పరీక్ష చేసుకోవాలి. అయ్యా ఇదిగో ఎంత అనుగ్రహం ఇచ్చావా నీవు, ఏంటంట ఎంత నువ్వు నాకు అనుగ్రహం, నువ్వు నా పక్షంగా ఎంత సహనాన్ని కలిగి ఉంటున్నావు. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు మారు మనసు పొంది జీవించిన మన విషయంలో కూడా మార్పు లేని మన బ్రతుకులకు ముందు ఆయన మన కొరకు కూడా ఆయన ఆలస్యం చేసిన వాడే ఉన్నాడు. అయితే ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే ప్రభు సన్నిధిలో చేరిన తర్వాత ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టే ప్రతి ప్రార్థన విజ్ఞాపన విషయంలో మనకేముండకూడదంట, మనం ఏం ఆశిస్తామండి, అసలు ఆలస్యమే జరగకూడదు. నేనట్ట కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే ఆ కార్యం ఏమవ్వాలంట, వెంటనే జరిగిపోవాలి. మరి దేవుడి విషయంలో దేవుడేమో దీర్ఘశాంతంగా ఉండాలి, దేవుడేమో ఆలస్యం చేసేవాడుగా ఉండాలి. మనం ఎట్లా ఉండాలంట, మనం కోరుకున్నది, మనం ఆశించింది, మనం ప్రార్థించింది, మనకు కావలసింది మాత్రము వెంటనే తదాస్తు అనగానే మనం కళ్ళెదుట ప్రత్యక్షం అవ్వాలి. ఏమండి ఇది ఏమండి అసలు కొంచెం సమంజసంగా ఉందో చెప్పండి. దేవుడేమో మన పక్షంగా ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంట, చిన్న చిన్న విషయాల్లో కూడా మనము ఎదురు చూడని ఓర్పు లేని వారుగా ఉంటున్నాం. శాంతం లేని బ్రతుకు, సహనము లేని బ్రతుకు. ఏదంట ప్రార్థనలో మనము కోరే విషయాల్లో కావచ్చు, కుటుంబ జీవితాల్లో కావచ్చు. ఏమండి ఒక అప్పులు ఉన్నాయా, అప్పులు తీరట్లేదా, ఏంటంట ప్రభు ఎదుట సహనంతో ఉండు, ప్రార్థించు. దాని కాలాన్ని బట్టి దేవుడే వాటన్నిటి కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తీసివేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అనారోగ్యమైన పరిస్థితి దీర్ఘశాంతంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థన చెయ్యి. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఏంటంట ఆయన తన యొద్దకు వచ్చేవారు ఏమాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం చూపిస్తున్నాడంట. సహనాన్ని ఏంటంట మన కొరకు ఆయన కనపరుస్తున్నాడట. ఎందుకు? ఇంకను కూడా మారు మనసు పొందాలని. ఏమండి రక్షణ పొందిన వారు ఇంకనే రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారు ఇంకనే ఏం చేయాలంట, ఓర్పును నేర్చుకోవాలని, సహనమును నేర్చుకోవాలని, దీర్ఘశాంతం నేర్చుకోవాలని. ఈనాడు చెప్పాలంటే క్రైస్తవ కుటుంబాలలో కావచ్చు, క్రైస్తవులమని చెప్పుకున్న వారిలో కావచ్చు, కనబడదు ఏంటో చెప్పమంటారా? ఓర్పు కనపడదు, సహనం కనపడదు, దీర్ఘశాంతం అసలే కనపడదు. కానీ మనం ఏమంటాం చెప్పండి, దేవా
నువ్వెంత దీర్ఘశాంతుడు అయ్యా, నువ్వెంత కరుణామూర్తివయ్యా, నువ్వెంత వాత్సల్య పూర్ణుడు అయ్యా అంటాం. పాటలు కూడా ఏం పాడతాం ఏంటంట, అయ్యా నీ స్వారూప్యం నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ ఏదంట ఆయన గుణగుణాలు మనం కలిగి ఉండవలసిన అవసరం మనకు లేదంటారా? కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోయే మనం అందరం కూడా ఏంటంట స్వకీయ పరీక్ష చేసుకుందాం. ప్రభువా నీవైతే మా పక్షంగా ఎంతో దీర్ఘశాంతాన్ని నువ్వు కనబరుస్తున్నావు, నువ్వు ఎంతో మా పక్షంలో శాంతంగా ఉన్నాయా. ఏంటండి చిన్న చిన్న విషయాలకే ఏదంట పాత నిబంధన కాలంలో ఏంటంటే చిన్న చిన్న విషయాలకి ఏంటంటే వెంటనే ఏమొచ్చేదంట ఉగ్రత దిగి వచ్చేది. కానీ ఏంటంట ఇంకన కూడా మనము ఈ విధంగా మనం ఉన్నామంటే ఏంటంట అది ప్రభు యొక్క దేవుని యొక్క నిశ్చయమైన వాత్సల్యతను బట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క కరుణ కృపను బట్టి. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 27వ తారీఖు 2025 సంవత్సరంలో ఇదిగో దేవుడి యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంట దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి, ఆయన యొక్క ఓరిమిని బట్టి, ఆయన ఎందుకు మన పక్షం ఇంకా ఆలస్యం చేస్తున్నాడో, ఆయన మనకు ఏమేమి అనుగ్రహించాలని ఆశపడుతున్నాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనలను మనం ఏం చేద్దామండి, స్వకీయ పరీక్ష చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన కొరకు పంపబడినవాడు, ఈ లోకానికి మన కొరకు ఆయన దిగి వచ్చినవాడు. ఎందుకు ఏంటంట చీకటిలో అంధకారంలో ఇంకా నశించిపోతున్న వారు ఇంకా అలాగే ఉండాలనా? చీకటిలో కూర్చున్న వారి మీద గొప్ప వెలుగు ప్రకాశించినవును. చీకటమయమైన మన జీవితాలను, మన కుటుంబాలను, మన బిడ్డల యొక్క జీవితాలను అయినా మరలా వెలిగించదగిన గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఏంటంట మన బ్రతుకులలో మన కళ్ళెదుట కనబడుతున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలిగిన దేవుడు, ప్రతి దానిని కూడా నూతన పరచదగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకొని ఏదండి మన విశ్వాసము ఏదండి పరీక్షల్లో నిలిచేదా నశించిపోయేదా? రెండవదిగా, అయ్యా ఇదిగో ప్రభువా నీవు ఆలస్యం చేస్తున్నావు, నీవు దీర్ఘశాంతం కలిగి ఉన్నావు. ఎందుకంటే ఇదిగో ప్రభువా మేము ఇంకను కూడా నీ ఇదిగో తండ్రి ఎదుట నీవు మమ్మల్ని బట్టి మహిమ పొందాలంటే మేము ఎలా ఉండాలంట, మహిమ గల వారముగా మార్చబడాలంటే, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మార్చబడిన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. అనుదినం ఇదిగో ప్రభువా నీ వాక్యము చేత, నీ ప్రార్థన చేత, నీ సహవాసము చేత మమ్మల్ని నీవు పరిశుద్ధపరచమని ప్రభు సన్నిధిలో మనము ఏదండి ప్రార్థన చేద్దాం. ఏ దోషాల చేత, ఏ పాత స్వభావం చేత దేవుడు ఆశించని ఎటువంటి క్రియలు మనము లేకుండా ఏంటంటే దేవుడు ఆమోదకరమైన యోగ్యమైన బ్రతుకును మనం బ్రతికే వారముగా, ఆయన ప్రేమను, ఆయన దీర్ఘశాంతమును, ఆయన సహనమును కలిగిన వారముగా మనం ఉంటూ ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే వారముగా ఉందాం. పాత వాటిని విడిచిపెట్టేద్దాం. ఇంకని ప్రభుకి ఏమైనా ఆయాస్కరమైన విషయాలు ఏమైనా మన జీవితంలో మనం కలిగి ఉంటే వాటిని మనము విడిచిపెట్టేద్దాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఒప్పుకొని వాడు ఏదండి కనికరింపబడును, ఒప్పుకొనని వాడు ఏమవుతాడంట శిక్షకు పాత్రుడు అవుతాడు. కాబట్టి అటువంటి మహా గొప్ప కృపను, ధన్యతను దేవుడు మనం అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును స్థిరులుగా ఉందాం, పవిత్రమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుని యొక్క ప్రేమను, సహనమును, దీర్ఘశాంతమును కలిగిన వారుగా బ్రతుకుదాం. దేవుని యొక్క మంచితనాన్ని మనం కలిగిన వారముగా మనం ఉందాం. అటువంటి మహాకృప ధన్యత దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం.